వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ వెదిలి 2 సార్లు పార్లమెంట్ పోయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ పని కోసంకి ఒకటొకటి ఫోన్ చేసుకున్నాం. మొట్టమొదలుగా పార్లమెంట్ స్పీకర్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర, బోధన్ బిదర్ రైల్వే లైన్ కావాలని కోరుకుంటున్నాం. కానీ గత 45 ఇయర్స్ నుంచి వేరే వేరే గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి. దత్తాత్రేయ గారు కూడా మంత్రి అయినట్లు పోయినట్లు, కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఇది ఒక పెద్ద బాధ్యత, మీకు ఇస్తాం ఇది చేయాలని చెప్పిండు. తప్పకుండా చెప్పినట్లా మొట్టమొదటిగా రైల్వే మంత్రితో కలిసి వేరే వేరే డిపార్ట్మెంట్తో కలిసి అది అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినాం. 15-16లోనే అది మాకు శాంక్షన్ కూడా వచ్చింది. కానీ భారతదేశంలో ఎక్కడ కూడా కొత్త రైల్వే కావాలంటే అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లా షేరింగ్ క్యాపిటల్ అయ్యేలా ఇట్లా ప్రొసీజర్ ఉంది. మరి ఏ స్టేట్ కూడా అంతే ఉంటుంది. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, రూరల్స్లో కానీ, పాస్పోర్ట్ ఆఫీసులు కానీ వేరే వేరే ఎంతో పని చేసుకున్నాం. పార్లమెంట్ బాధ్యత ఏముంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఫండ్స్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకున్నారా, అట్లానే మా పార్లమెంట్ పరిధిలో ఎక్కడ పని చేసుకున్నారు. అది ఒకటి చేసుకుని ప్రయత్నం చేసినాం, అది చేసుకున్నాం కూడా. ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ డెవలప్మెంట్ కావాలంటే, ఇటువంటి పని కావాలంటే బీజేపీ నుంచి అబ్కి బార్ 400 పార్ నినాదంతో పోతున్నాం కదా. 400 పార్లో కూడా మేము భాగస్వామి అయితేనే అది పని అయితే. ప్రతి ప్రజలకు చెప్పేది ఒకటే ఉన్నది, రాబో 13 మే రోజు అందరూ ఊరు ఓటు వేసి అందరూ కూడా ఓటు వేపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. 50% ఎక్కువ ఓటు వస్తే తప్పకుండా రాబో రోజు కూడా జిల్లా పరిషత్ కానీ, లోకల్ బాడీస్ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచెస్ కానీ ఎలక్షన్ అవకాశం ఉంటాయి. అందుకోసానికి ఈ ఎలక్షన్ అంటే బీజేపీ పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్లు ఉంది. తప్పకుండా రాబో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అందుకోసానికి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే మీరు గెలిచినట్టు అవుతుంది. తప్పకుండా ఇంతకుముందు డెవలప్మెంట్ ఎక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అదంటే గవర్నమెంట్ సేమే, ఎంపీ కూడా సేమే. ఇంతకుముందు కూడా మా ఇక్కడ తెలంగాణ నుంచి లేకుంటే మా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి లింగాయత్ కానీ, మరాఠా కానీ వాళ్ళు ఓబీసీస్ కూడా పెండింగ్ ఉండే మన దగ్గర. గత 10 ఇయర్స్లో ఓబీసీ కోసంకి ఎంత కొట్లాడితే కూడా అది సెంటర్లో పెండింగ్ ఉంది. తప్పకుండా ఈ ఓబీసీ ఇచ్చేటి అంటే ఆ బాధ్యత బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. మన లక్ష్మణ్ గారు నిన్ననే మీటింగ్లో చెప్పిండు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలో ఓబీసీ కోసంకి ప్రయత్నం చేస్తాము, ఓబీసీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పిండు. అది కూడా చేయాలంటే చక్కగా బీజేపీ పార్టీ బాధ్యతనే ఉంటుంది, అదే పార్టీ చేయొచ్చు. అదంటే సెంట్రల్ గవర్నమెంట్ అదే పార్టీ ఉంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ అనేది మీకు అందరు గుర్తుంది. ఇందుకు లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే గారు చెప్పిండు, ఎక్స్-ఎమ్మెల్యే గారు అది అంత 6 గ్యారంటీస్ అని చెప్పిండు. 6 గ్యారంటీస్ వాళ్ళు పూర్తి చేయలేదు. ఎప్పుడూ గ్రామ పంచాయతీ నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు పని చేయలేదు. ఇప్పుడు చేసే డాసెస్ ఎక్కడి నుంచి ఉంటాయి. రీసెంట్లీ వాళ్ళు ఒక 26 కార్పొరేషన్ డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ జియో లేదు, ఇక్కడ ఫండ్స్ అలౌకేషన్ కూడా లేదు. గట్టిగా ఎలక్షన్ ముంగట చూసుకొని ఒక డిక్లేర్ చేసిన అది అంతే పని చేస్తుందని చేసేది గైడ్ లేదు. ఇటువంటి చెప్పినట్లు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా 10 సంవత్సరాల వేరే వేరే మంచి పని చేసి భారత్కు ఒక మంచి స్థానం ప్రపంచంలో పనిచేసిండ్రు. అట్లానే జీడిపి కానీ, అట్లానే $5 ట్రిలియన్ కానీ ఇటువంటి పెద్ద పని కూడా చేసుకున్నాం. మీకు చెప్పాలంటే ఈ డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక మరి एक बार మోదీ సర్కార్ అబ్కి బార్ 400 పార్ నినాదం తీసుకొని పోతున్నాం. అందుకోసంటే ప్రతి ఒక్కరు రావు 13 తారీఖు ఇవన్నీ చేయాలంటే ఓటు మంచిగా వేసి గెలిపించాలి. अगर हिंदी में बहुत सभी लोग होते अभी पिछले 10 साल के कार्यकाल में हमारे यहाँ पे हिंदी भाई बहन भी रहते हैं। बांसवाड़ा हमारे पार्लियामेंट जैनाबाद में और कामारेड्डी, उनको भी कुछ मैसेज जाना चाहिए। जो भी काम 10 साल के कार्यकाल में करने के लिए राज्य सरकार की तरफ से बोले हुए तो सभी काम एक करके हमने पूरा करने का काम किए हुए। कोई भी स्टेट गवर्नमेंट का जो स्कीम आता वो स्कीम में सेंट्रल गवर्नमेंट का कुछ कंट्रीब्यूशन रहता. ప్రతి స్కీమ్లా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది. అప్పుడే ఈ స్కీమ్స్ పూरा అవుతాయి, कंप्लीट అవుతాయి. అందుకోసం कितना చెప్పినట్ల रेलवे के बारे में जो मैं बताया था कि रेलवे में हम लोगों ने जो काम किए, जो काम पूरा करने का काम किए, भारत देश के सभी प्रोजेक्ट में, सभी रेलवे लाइन में हम लोगों का जो करने का जो मंजूरी है, मंजूरी भी दिए है. तो मंजूरी का एक ऑरेंज बुक में रिकॉर्ड रहता है. ऑरेंज बुक निकाल के देखे तो आपको मालूम पड़ता है कि ऑरेंज बुक में सैंक्शन आया कि नहीं. उसी के साथ कामारेड्डी रेलवे स्टेशन का परमिशन हो, जैराबाद का रेलवे स्टेशन का वो भी हमने एक करके पूरा कर दिए. ज़्यादा से ज़्यादा काम दिल्ली से करने का काम,
रीऑर्गेनाइजेशन में जो पेंडिंग थे, जब तेलंगाना आंध्र अलग हो गया था, वो भी पेंडिंग काम हमने एक एक काम करके करने का काम किया। तो एक बार ने 100 बार सभी चीजों के लिए हम पार्लियामेंट में बात करने का भी काम किए। तो ज्यादा से ज्यादा सवाल पूछ के हमारे लोगों के लिए काम करने का काम किए। तो सेवालाल जयंती जैसे हमारे बंजारा भाई बहनों के फेस्टिवल के लिए नेशनल हॉलीडे डिक्लेयर करने के बारे में भी हमने बात की। उसमें जितने भी जिम्मेदारी हमारे को दिए सो एक एक करके पूरा करे। सो अभी कुछ लोगों को समझ में आना चाहिए कि पार्लियामेंट मेंबर की जिम्मेदारी क्या रहती है और ग्राम पंचायत के मेंबर की जिम्मेदारी क्या रहती है। ग्राम पंचायत मेंबर का काम अगर एमपी को बोलेंगे तो कुछ होने वाला काम नहीं है, और ग्राम पंचायत मेंबर के अगर पार्लियामेंट का काम बोलेंगे तो हाउस के बाहर से हकाल देंगे। इसलिए वो सोच समझ के बात करना चाहिए। तो मैं बोलता हूँ और कुछ बातें जो वक्त के टाइम पे हम आपको बताएंगे, जब लोग हम सामने से हमारे बताएंगे तो उसके बाद हम भी आपको मतलब बताने की कोशिश करेंगे। और अंत में मैं यही बताना चाहता हूँ कि हमारे बूथ लेवल के और शक्ति केंद्र वाले या तो मंडल लेवल के जो लोग हैं, तो सभी लोगों ने अच्छे तरीके से काम करके आने वाले 13 मई को फूल पे वोट देंगे। हमारे तेलंगाना के सभी हमारे पार्लियामेंट मेंबर को जिता के 16 से 16, 17 से 17 लोगों को दिल्ली को भेजेंगे। तो हमारा एक बड़ा कंट्रीब्यूशन रहेगा और हमारा एक बड़ा इतिहास बनेगा। और डेफिनेटली आज के तारीख में भारतीय जनता पार्टी सरकार में आने वाली है। सभी लोगों को भारतीय जनता पार्टी को जिताने की दिल में इच्छा है। हमारा काम इतना है कि उनके दिल में की बात वोटर बॉक्स तक पहुंचाने का काम है, बैलेट बॉक्स तक पहुंचाने का काम करने का है। ये ऑर्गेनाइजर को खास करके ये जो हमारे ज्वाइनिंग कमेटी के लोग हैं उनको मैं बहुत धन्यवाद देना चाहता हूँ। उनका चिरंजीवी और हमारे गजू पटेल मिलकर ये जो प्रोग्राम ऑर्गेनाइज किए उनको स्पेशल थैंक देना चाहता हूँ। सभी हमारे बीजेपी के कार्यकर्ता हमारे साथ आए जो सभी लोगों को और एक बार धन्यवाद देना चाहता हूँ। बहुत बहुत शुक्रिया।